హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏథర్ ఎనర్జీ ఐపీఓని అప్లై చేయాలా లేదా అవాయిడ్ చేయాలా అన్న విషయం మీరు సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చు. ఈ వీడియోని కంప్లీట్‌గా చూస్తే అంత ఇన్ఫర్మేటివ్ వీడియో ఉండబోతుంది. ఈ వీడియోలో ఏథర్ ఎనర్జీ ఐపీఓ డీటెయిల్స్, ప్రమోటర్ హోల్డింగ్ ప్రీ ఇష్యూకి ఎంతుంది, పోస్ట్ ఇష్యూకి ఎంతుంది అండ్ లాట్ సైజ్ ఎంత, మళ్ళీ కంపెనీ ఫైనాన్షియల్స్ అంటే ప్రాఫిట్ మేకింగ్ కంపెనీయా లేదా లాస్ మేకింగ్ కంపెనీయా అని, మరియు గ్రే మార్కెట్ ప్రీమియం అంటే షార్ట్ టర్మ్‌లో మనకు ప్రాఫిట్ ఇస్తుందా లేదా అన్న విషయం అండ్ ఫండ్ అసలు ఎందుకు రైజ్ చేస్తుంది? అంటే ఆబ్జెక్టివ్ ఏంది? ఈ మనీని ఎక్కడెక్కడ కంపెనీ ఖర్చు పెడుతుందన్న విషయం నేను కంప్లీట్‌గా ఈ వీడియోలో కవర్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు తప్పక చూడండి. మీకు చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో ఉండబోతుంది. మీరే లాస్ట్‌కి డిసైడ్ చేస్తారు వెదర్ యూ హావ్ టు బై ఆర్ అవాయిడ్. మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదు. జస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో. నేను జస్ట్ కంపెనీ డీటెయిల్స్ గురించి చెప్తాను. ఆ ఇన్ఫర్మేషన్‌ని మీరే చూసి కొనాలా వద్దా అని డిసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు ఏథర్ ఎనర్జీ కంపెనీ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఏథర్ ఎనర్జీ లిమిటెడ్ 2013లో స్టార్ట్ అయింది. ఇదొక ఇండియన్ ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ. వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్స్, బ్యాటరీ ప్యాక్స్, ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు సపోర్టింగ్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్ డిజైన్ చేస్తారు. డెవలప్ చేయడం, అసెంబుల్ చేయడం కంప్లీట్‌గా వీళ్ళే చేస్తారు. కంపెనీ కంప్లీట్‌గా వర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ ఈవీ మ్యానుఫ్యాక్చర్ లాగా ఆపరేట్ చేస్తుంది. అంటే డిజైన్ నుంచి డెలివరీ వరకు మొత్తం ఓన్‌గా హ్యాండిల్ చేస్తారు. 2024 ఫైనాన్షియల్ ఇయర్‌లో కంపెనీ 1,09,577 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మింది. 2024 డిసెంబర్ 9 మంత్స్‌లో 1,07,983 స్కూటర్స్ సేల్ చేసింది. యాస్ ఆఫ్ డిసెంబర్ 31, 2024 ఇండియాలో 265 ఎక్స్‌పీరియన్స్ సెంటర్స్, 233 సర్వీస్ సెంటర్స్ ఉండగా నేపాల్‌లో 5 ఎక్స్‌పీరియన్స్ సెంటర్స్, 4 సర్వీస్ సెంటర్స్, శ్రీలంకలో 10 ఎక్స్‌పీరియన్స్ సెంటర్స్ అండ్ 1 సర్వీస్ సెంటర్ మెయింటైన్ చేస్తున్నారు. ఐపీఓ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ జీఎంపీ గురించి మాట్లాడుకుందాం. జీఎంపీ అంటే గ్రే మార్కెట్ ప్రీమియం. ఐపీఓ అఫీషియల్ మార్కెట్‌లోకి రాకముందే బయట చాలా సర్కిల్స్‌లో షేర్స్‌కి రేట్ ఫిక్స్ అవుతుంది. సపోజ్ ఒక కంపెనీ ఐపీఓ ప్రైస్ రూ. 100 అనుకుంటే గ్రే మార్కెట్ ప్రీమియం రూ. 40 అని వస్తే అసలు లిస్ట్ అయ్యే ప్రైస్ రూ. 140 అన్నమాట. కానీ జీఎంపీ అంటే గ్యారంటీ కాదు. జస్ట్ మార్కెట్‌లో సెంటిమెంట్ ఏముందో తెలుపుతోంది అంతే. కాబట్టి జీఎంపీ చూసి ఎక్సైట్ అవ్వకుండా డిసిజన్ కంపెనీ ఫైనాన్షియల్స్ అండ్ కంపెనీ డీటెయిల్స్ గురించి తెలుసుకున్నాక మనం డిసైడ్ చేద్దాం. అయితే జీఎంపీ 22 ఏప్రిల్‌కి రూ. 40 ఉండే. 23 ఏప్రిల్‌కి 20 వచ్చింది. మళ్ళీ చూసుకుంటే 26 ఏప్రిల్‌కి రూ. 5 28 ఏప్రిల్‌కి రూ. 5 ఉంది. సో జీఎంపీ అంతేం ఎక్కువ లేదు. ఇప్పుడు ఏథర్ ఎనర్జీ ఐపీఓ డీటెయిల్స్ చూద్దాం. ఐపీఓ డేట్ వచ్చేసి ఏప్రిల్ 28కి స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 30కి ఎండ్ అవుతుంది. అండ్ ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 304-321 పర్ షేర్. అంటే మ్యాక్స్ రూ. 321కి ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మనం గ్రే మార్కెట్ ప్రీమియం రూ. 5 చూసాం కాబట్టి 326కి ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మోస్ట్ ప్రాబబ్లీ మన ఇప్పుడు మార్కెట్ సెంటిమెంట్ చూసి దానికన్నా బిలో కూడా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ లాట్ సైజ్ వచ్చేసి 46 షేర్స్. అంటే మీరు ఒక్క లాట్ కొనుక్కోవాలంటే అందులో 46 షేర్స్ ఉంటాయి. అంటే 321 ఇంటూ 46 ఎంత అమౌంట్ అవుతుందో అంత మీరు పే చేయాల్సి ఉంటుంది. అంటే యూపీఐ మైండెట్‌లో కట్టాల్సి ఉంటుంది. టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి 9,28,67,945 షేర్స్. అందులో ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 8,18,16,199 షేర్స్. ఇక్కడ ఐపీఓ ఓపెన్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 28 అండ్ ఐపీఓ క్లోజ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 30. అండ్ అలాట్‌మెంట్ అనేది మనకు మే 1కి అయితుంది. మళ్ళా రిఫండ్ మే 2 నుంచి ఇనిషియేట్ అవుతుంది. డీమ్యాట్ అకౌంట్‌లో మే 2కి వస్తుంది. అండ్ ఐపీఓ లిస్టింగ్ డేట్ మాత్రం మే 5కి అవుతుంది. అంటే మీ జెరోదా గానీ, ఏంజెల్ బ్రోకింగ్ గానీ ఏదైతే అకౌంట్‌లో మీరు ట్రేడ్ చేస్తారో మే 5కి లిస్టింగ్ అవుతుంది అక్కడ. సో మీరు మే 5కి ట్రేడ్ అఫీషియల్లీ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనం రిటైలర్స్ మినిమమ్ ఒక్క లాట్ కొనుక్కోవాలి. అంటే రూ. 14,766. మాక్సిమం 13 లాట్సే కొనుక్కోవచ్చు. అదే ఎస్హెచ్ఎన్ఐ మినిమమ్ 14 లాట్స్ కొనుక్కోవాలి. అండ్ మాక్సిమం 67 లాట్స్ దాకా కొనుక్కోవచ్చు. అదే బీహెచ్ఎన్ఐ అయితే మినిమమ్ 68 లాట్స్ కొనుక్కోవాలి. ఇప్పుడు మనం ప్రమోటర్స్ హోల్డింగ్ చూద్దాం. అయితే షేర్ హోల్డింగ్ ప్రీ ఇష్యూ అంటే ప్రమోటర్స్ ప్రీ ఇష్యూ అంటే ఐపీఓ రిలీజ్ అవ్వకముందు ప్రీ ఇష్యూ 54.61% ఉండే. అదే షేర్ హోల్డర్స్ ఇప్పుడు పోస్ట్ ఇష్యూ 42% ఉంది. ఇది టోటల్లీ నెగెటివ్ న్యూస్. అంటే వాళ్ళు దగ్గర దగ్గర 12.4%ని సెల్ చేసేసారన్నమాట. సో ఇది కంప్లీట్‌లీ నెగెటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇన్‌కేస్ ప్రమోటర్ హోల్డింగ్ పెరిగి ఉంటే అది మనకు పాజిటివ్ న్యూస్. అంటే వాళ్ళు ఇంక్లైన్ టువర్డ్స్ దిస్ ఐపీఓ ఉన్నట్టు. అండ్ జీఎంపీ పెరిగే ఛాన్సెస్ కూడా ఉండే. అండ్ యాంకర్ ఇన్వెస్టర్స్ షేర్ మాత్రం 44% వాళ్ళకి అలొకేట్ చేసిండ్రు. క్యూఐబీ షేర్ 29% వాళ్ళకి అలొకేట్ చేసిండ్రు. ఎన్ఐఐ వాళ్ళకు 14.98% షేర్ అలొకేట్ చేసిండు. మనకు రిటైల్ ఇన్వెస్టర్స్‌కి 10% అలొకేట్ చేసిండు. అండ్ ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ కంపెనీ ఫైనాన్షియల్స్ గురించి చూద్దాం.
ఈ ఐపీఓ ఫైనాన్షియల్స్ చూస్తే కొన్ని పాజిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి అండ్ కొన్ని నెగెటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అవి క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు అసెట్స్. కంపెనీ అసెట్స్ ఇంక్రీజ్ అయ్యాయి ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. 2024 డిసెంబర్‌కి అసెట్స్ 2172 క్రోర్స్ ఉండే. మార్చ్ 2023కి 1913 క్రోర్స్ ఉంది. ఇక్కడ గుడ్ గ్రోత్ చూపిస్తుంది. దిస్ ఈస్ ద పాజిటివ్ సైడ్. బికాస్ అసెట్స్ ఇంక్రీజ్ అవ్వడం అనేది ఫ్యూచర్ గ్రోత్‌ని సపోర్ట్ చేస్తుందని అర్థం. రెవెన్యూ చూసుకుంటే కంపెనీ రెవెన్యూ కూడా ఇంక్రీజ్ అవ్వాయి. 2024 డిసెంబర్‌లో 1780 క్రోర్స్ ఉంది. కానీ మార్చ్ 2023కి రెవెన్యూ 413 క్రోర్స్ మాత్రమే ఉంది. రెవెన్యూ గ్రో అయింది. విచ్ షోస్ బిజినెస్ ఈస్ స్కేలింగ్ అప్ అని. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ ఇక్కడ మేజర్ కన్సర్న్ ఏంటంటే కంపెనీ లాసెస్ చేసింది. 2024 డిసెంబర్‌లో -577 క్రోర్స్ లాస్‌లో ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ మార్చ్ 2023లో కూడా -864 క్రోర్స్ లాస్‌లోనే ఉంది. సో, కంపెనీ స్టిల్ ఇన్ లాసెస్. అంటే ఇది లాస్ మేకింగ్ కంపెనీ అని అర్థం. విచ్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్ ఫర్ ఇన్వెస్టర్స్. నెట్ వర్త్ చూసుకుంటే కంపెనీ నెట్ వర్త్ 108 క్రోర్స్‌కి వచ్చింది. విచ్ ఈస్ డౌన్ కంపేర్డ్ టు ప్రీవియస్ ఇయర్. 2024 మార్చ్‌లో 545 క్రోర్స్ ఉండే. సో, నెట్ వర్త్ రెడ్యూస్ అయింది. విచ్ ఇండికేట్స్ కంపెనీ ఈస్ స్ట్రగ్లింగ్ టు బిల్డ్ వాల్యూ అని అర్థం. ఇది కూడా మనకొక నెగెటివ్ సైనే. అండ్ రిజర్వ్ అండ్ సర్ప్లస్ కూడా చాలా ఇన్‌కన్సిస్టెంట్‌గా ఉంది. మార్చ్ 2023లో 613 క్రోర్స్ కానీ 2024 మార్చ్‌లో 545 క్రోర్స్ ఉంది. అండ్ 2024 డిసెంబర్‌లో 104 క్రోర్స్ మాత్రమే ఉంది. సో, రిజర్వ్స్ తగ్గిపోతున్నాయి. విచ్ ఈస్ అనదర్ సైన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్ట్రెయిన్. ఇది కూడా మనకొక నెగెటివ్ సైనే. అండ్ టోటల్ బారోయింగ్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. 521 క్రోర్స్ బారో చేసింది 2024 మార్చ్‌కి. బారోయింగ్స్ ఇంక్రీజ్ అవ్వడం ఈజ్ ఎ నెగెటివ్ సైన్. బికాస్ మోర్ లోన్స్ మీన్స్ కంపెనీ ఫైనాన్షియల్ హెల్త్ అనేది ప్రెషర్‌లో ఉంది అని అర్థం. సో, ఏథర్ ఎనర్జీ ఐపీఓ ఫైనాన్షియల్ చూసిన తర్వాత కంపెనీ లాసెస్ తగ్గట్లేదు. విచ్ ఈస్ నెగెటివ్ సైన్ ఫర్ ఇన్వెస్టర్స్. బట్ కంపెనీ అసెట్స్ గ్రో అవ్వడం, రెవెన్యూ ఇంక్రీజ్ అవ్వడం చాలా పాజిటివ్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. కానీ లాసెస్ కంటిన్యూ చేయడం, రిజర్వ్స్ తగ్గటం, బారోయింగ్స్ ఇంక్రీజ్ అవ్వడం ఫైనాన్షియల్లీ రిస్కీ. సో, ఐపీఓకి ఇన్వెస్ట్ చేసేది అనేది కేర్‌ఫుల్ డిసిషన్ కావాలి. లాసెస్ ఇన్ కరెంట్ సినారియో ఆర్ కన్సర్నింగ్. అండ్ ఇప్పుడు మెయిన్ పార్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది ఇష్యూ. అంటే ఈ కంపెనీ ఫండ్ ఎందుకు రేజ్ చేస్తుందని. ఏథర్ ఎనర్జీ ఐపీఓలో కంపెనీ రేజ్ చేసే మనీని ఎలా యూజ్ చేయాలని క్లియర్‌గా ప్లాన్ చేశారు. మెయిన్‌లీ వాళ్ళకు 5 పర్పసెస్ ఉన్నాయి. ఏంటంటే 1 న్యూ ఈటీడబ్ల్యూ ఫ్యాక్టరీ సెటప్. మహారాష్ట్రలో ఒక కొత్త ఎలక్ట్రిక్ 2 వీలర్ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేయడం కోసం దీనికి అరౌండ్ 9,272 మిలియన్ రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. సెకండ్ ఏంటంటే లోన్ రీపేమెంట్. కంపెనీ తీసుకున్న కొన్ని లోన్స్‌ని ఫుల్‌గా లేకపోతే పార్ట్‌లీగా రీపే చేయడానికి యూజ్ చేస్తారంట. థర్డ్‌లీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్&డి మీద. కంపెనీ ఇన్నోవేషన్స్ అండ్ న్యూ టెక్నాలజీస్ కోసం 7,500 మిలియన్ రూపీస్‌ని ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. ఫోర్త్ వచ్చేసి మార్కెటింగ్ ఇనిషియేటివ్స్. ఏథర్ బ్రాండ్స్‌ని ప్రమోట్ చేయడానికి క్యాంపెయిన్స్ అండ్ మార్కెటింగ్ కోసం 3,000 మిలియన్ రూపీస్ అలొకేట్ చేస్తున్నారు. అండ్ ఫిఫ్త్ జనరల్ కోఆపరేటివ్ పర్పస్. అంటే కంపెనీ డే టు డే బిజినెస్ నీడ్స్ అండ్ అదర్ జనరల్ ఎక్స్‌పెన్సెస్ కోసం యూజ్ చేస్తారని ఇక్కడ క్లియర్‌గా చెప్పారు. ఇన్ కేస్ మీకు వీడియో యూజ్‌ఫుల్ అని అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటా కాబట్టి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. థాంక్ యూ.